టకాకో యమగుచి అని చెప్పి జపాన్ ఫార్ రైట్ పార్టీకి హెడ్ ఈవిడిప్పుడు. అయితే రీసెంట్ గా జపాన్ లో పెద్ద ర్యాలీ చేశారు ఒసాకాలో, ఇన్వేషన్ ఆఫ్ ఇస్లాం అని చెప్పి, డబ్బుల కోసము ఉద్యోగాల కోసము అని చెప్పి, లేకపోతే మీ దేశంలో మేము తలదాచుకుంటాము అని చెప్పి, శరణార్థులుగా అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వీళ్ళు ముస్లిమ్స్ ఇలా కంట్రీకి వస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్ కి వెళ్తున్నారు. చిన్నగా వాళ్ళకి ఫ్రీ బీస్ లో తెచ్చుకుంటున్నారు, లేకపోతే చదువులు ఈ చదువుకుంటున్నారు. అక్కడ ఉన్న మెయిన్ పొజిషన్స్ లోకి వెళుతున్నారు. తర్వాత పాలిటిక్స్ లో కూడా వెళ్తున్నారు. వాళ్ళకంటూ సెపరేట్ గా ఒక లాస్ కావాలని చెప్పి ఆ దేశ లాస్ నే మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇది ప్రతి దేశంలోనూ జరుగుతుంది. యూకే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దరిద్రంలో పడింది ఆల్రెడీ, తర్వాత యుఎస్ పడింది. సో ఈ దరిద్రాన్ని క్లీన్ చేయడానికి వెస్ట్ అంతా ట్రై చేస్తుంది. ప్రస్తుతానికి జపాన్ లో ఆల్రెడీ పార్లమెంట్ లో చెప్పారు, మేము సిమిట్రీస్ మాత్రం కట్టము, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, అక్కడే సావండి, ఇక్కడ మాత్రం సావద్దు, మేము ల్యాండ్ ఇవ్వము అని చెప్పి. టోక్యోలో కాస్ట్ ఎక్కువ కదా ల్యాండ్, అందుకు రియల్ ఎస్టేట్ కాస్ట్. అయితే ఈవిడ